హే హాయ్ హలో నమస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. వీలుకప్ అనేది వర్టికల్ లుకప్ ఎందుకు యూస్ చేస్తాం, ఎలా యూస్ చేస్తామంటే సో యాజ్ యూజువల్గా మనకు కావాల్సిన డేటాని ఆల్రెడీ ఏదైనా మిస్ అయిన డేటాని ఇక్కడ ఫైండ్ చేయడానికి మనం యూస్ చేస్తాం అనమాట. ఈ సింటాక్స్ ఒక్కసారి చూసినట్టయితే ఈజ్ ఈక్వల్ టు వీలుకప్ ఆఫ్ లుకప్ వాల్యూ టేబుల్ అరే కాలం ఇండెక్స్ నెంబర్ లుకప్ రేంజ్ అనమాట. సో ఆల్రెడీ మనకు ఉన్న డేటాను లేకపోతే ఎవరన్నా పంపించిన డేటాను ఈజీగా బేస్ డేటాలో నుంచి ఫైండ్ అవుట్ చేయడానికి లేకపోతే మిస్ అయిన డేటాని గ్యాదర్ చేయడానికి చాలా సింపుల్గా చేసుకోవడానికి ఇలా యూస్ చేస్తామన్నమాట. ఇక్కడ సో ఈజ్ ఈక్వల్ టు అనేది కామన్. ఒక ఫార్ములా రన్ అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్ ఈజ్ ఈక్వల్ టు అనేది మెన్షన్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు వీ లుకప్ ఆఫ్ లుకప్ వాల్యూ. సో లుకప్ వాల్యూ అంటే ఏంటంటే సో వాట్ యూ వాంట్ టు లుకప్. సో మనం ఏది లుకప్ చేయాలనుకుంటున్నామో అంటే మన దగ్గర ఉన్న డేటాను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాలో ఉండే రెండిట్లో ఏదైతే కామన్గా ఉంటుందో అది. అండ్ నెక్స్ట్ టేబుల్ అరే. సో వేర్ యూ వాంట్ టు లుకప్ ఫర్ ఇట్ అంటే టేబుల్ అరే అంటే మనకు ఆల్రెడీ ఉన్న డేటా ఎగ్జిస్టింగ్ డేటా బేస్ డేటా అయితే ఎక్కడైతే ఉందో సో ఆ డేటాని టేబుల్ అరే అంటాము. సో నెక్స్ట్ కాలం ఇండెక్స్ నెంబర్. సో కాలం ఇండెక్స్ నెంబర్ అంటే ఏంటంటే ద కాలం నెంబర్ ఇన్ ద రేంజ్ కంటైనింగ్ ద వాల్యూ టు రిటర్న్. అంటే మనకు కావాల్సిన పారామీటర్ మనకు కావాల్సిన ఫీల్డ్ ఏ కాలంలో అయితే ఉందో సో ఆ కాలం నెంబర్ని మెన్షన్ చేస్తాం అనమాట. లుకప్ రేంజ్. సో లుకప్ రేంజ్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ వాల్యూ రావాలి అంటే 0 లేదా ఫాల్స్ అని మెన్షన్ చేయాలి. అండ్ ఇప్పుడు మనము డేటాలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ నేను ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్, డేట్ ఆఫ్ జాయినింగ్, శాలరీ అనేది మెన్షన్ చేశాను. సో ఒక శాంపుల్ డేటా తీసుకున్నాను అంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా నా దగ్గర ఉంది. సో ఇందులో ఎంప్లాయ్ ఐడీస్ వేసాను, ఎంప్లాయ్ నేమ్స్, లొకేషన్ యూఎస్ ఇండియా అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఆల్సో అండ్ శాలరీ ఆల్సో మెన్షన్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఒక ఎంప్లాయ్ ఐడి ఇచ్చారు. ఈ ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకొని ఎంప్లాయ్ నేమ్ అండ్ శాలరీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మామూలుగా కాపీ పేస్ట్ చేసి ఇలా ఎక్కువ డేటా ఉంటే చేయడం కష్టం. సో ఈజ్ ఈక్వల్ టు వీలుకప్ యూస్ చేసి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు వీలుకప్ ఆఫ్ అండ్ ఇక్కడ వచ్చేసి లుకప్ వాల్యూ అంటే ఏంటంటే ఫస్ట్ మోస్ట్ కాలం ఆఫ్ ద టేబుల్ అంటారు. అంటే రెండిట్లో కామన్గా ఏదైతే ఉందో అంటే మనకు బేస్ డేటా ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాను ప్లస్ మనం యూస్ చేసే డేటాలో కామన్గా ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. సో అది లుకప్ వాల్యూ. నెక్స్ట్ మనకు కావాల్సింది ఎంప్లాయ్ నేమ్ కాబట్టి సో అక్కడ మనము ఎంప్లాయ్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఎంప్లాయ్ ఐడి దగ్గర నుంచి ఎంప్లాయ్ నేమ్ వరకు డ్రాగ్ చేసుకుంటాం లేదా ఎంటైర్ డేటా డ్రాగ్ చేసుకుంటాం. సో ఇక్కడ నెక్స్ట్ కాలం ఇండెక్స్ నెంబర్ అంటే మన ఎంప్లాయ్ నేమ్ ఎక్కడైతే ఉందో సో ఆ నెంబర్ మెన్షన్ చేస్తాం అనమాట. 1 2లో ఉంది కాబట్టి 2, 0 అనేది ఏంటంటే ఎగ్జాక్ట్ వాల్యూ రావడానికి ఫాల్స్ అయినా యూస్ చేయొచ్చు లేదా 0 అయినా యూస్ చేయొచ్చు. రైట్, నేమ్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా శాలరీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు వీలుకప్ ఆఫ్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ ఎంప్లాయ్ ఐడి రెండిట్లో కామన్గా ఏదైతే ఉందో ఫస్ట్ మోస్ట్ కాలం ఆఫ్ ద టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మెయిన్ డేటాలోకి వెళ్ళాం, ఎంప్లాయ్ ఐడి నుంచి శాలరీ వరకు డ్రాగ్ చేసుకున్నాము. సో శాలరీ అనేది ఎన్నో కాలంలో ఉంది అనేది కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5. సో 5th కాలంలో ఉంది కాబట్టి 1 2 3 4 5. సో 5th కాలంలో ఉంది కాబట్టి సో 5, 0 బ్రాకెట్ క్లోజ్. సో శాలరీ కూడా మనకు వచ్చేసింది. ఇక్కడ చూసినట్టయితే 90455 ఎంప్లాయ్ ఐడి, 90455 ఎంప్లాయ్ ఐడి, నేమ్ అండ్ అదేవిధంగా శాలరీ కూడా ఎగ్జాక్ట్గా ఫైండ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం. ఎంప్లాయ్ నేమ్ ఇందాక ఎంప్లాయ్ ఐడితో చేసాం కాబట్టి ఈసారి ఎంప్లాయ్ నేమ్తో చేద్దాం. ఐడీస్తోనే చేయాలని లేదు, బట్ మనకు ఏ డేటా అయితే అయినా చేయొచ్చు, రెండిట్లో కామన్గా ఉండాలి. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ మనం ఎంప్లాయ్ ఐడి చేంజ్ చేసి చూసాం 96171. ఈ ఎంప్లాయ్ ఐడి చేంజ్ చేస్తే డేటా కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయింది. ఒకసారి చూడండి 25,900. ఎంప్లాయ్ ఐడితో ఫార్ములా రన్ చేసాం. ఇప్పుడు ఎంప్లాయ్ ఐడితో కాకుండా ఎంప్లాయ్ నేమ్తో ఒకసారి ఫార్ములా రన్ చేసి చూద్దాము. డేట్ ఆఫ్ జాయినింగ్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఈజ్ ఈక్వల్ టు వీలుకప్ ఆఫ్ రెండిట్లో కామన్గా ఏదైతే ఉందో సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఎంప్లాయ్ నేమ్ ఆల్రెడీ మనం ఎంప్లాయ్ నేమ్తో చేస్తున్నాం కాబట్టి ఎంప్లాయ్ నేమ్ నెక్స్ట్ టేబుల్ అరే అంటే ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ఎగ్జిస్టింగ్ డేటా ఉంది కదా. సో ఆ ఎగ్జిస్టింగ్ డేటాలో మనం ఎంప్లాయ్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఎంప్లాయ్ నేమ్ దగ్గర నుంచి మనము డ్రాగ్ చేసుకుంటాము 3, 0. సో ఇక్కడ డేట్ అనేది మనకు నెంబర్ ఫార్మాట్లో వచ్చింది కాబట్టి ఈ నెంబర్ ఫార్మాట్ని చేంజ్ చేయాలి. సో ఇందుకు షార్ట్ కట్ వచ్చేసి Shift Ctrl 3. సో ఎయిదర్ లేకపోతే Ctrl 1 ప్రెస్ చేసి అక్కడ ఫార్మాట్ సెల్స్లోకి వెళ్ళి డేట్ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసినా కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇదే విధంగా మనము ఒక ఎంప్లాయ్ ఐడితోనే కాకుండా నెక్స్ట్ అదేవిధంగా
ఇంకొకటి చూద్దాం. సో ఇక్కడ ఎక్కువ డేటా ఉంది, సో దీన్ని చేసి చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు VLOOKUP ఆఫ్, ఇక్కడ మనం ఎంప్లాయీ నేమ్ కనుక్కోవాలి కాబట్టి రెండిట్లో కామన్గా ఉండేది ఫస్ట్ మోస్ట్ కాలమ్ ఆఫ్ ద టేబుల్ ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేసుకున్నాం, కామా ఎంప్లాయీ ఐడి నుంచి నేమ్ కావాలి కాబట్టి సో నేమ్ దగ్గరికి డ్రాగ్ చేస్తాం, లేదా మొత్తం టేబుల్ మొత్తం డ్రాగ్ చేసుకుని నేమ్ అనేది ఎన్నో కాలంలో ఉందనేది చెక్ చేసుకొని సో ఆ నెంబర్ వేసిన కాలం ఇండెక్స్ నెంబర్ వేసినా సరిపోద్ది. 1 2 2లో ఉంది కాబట్టి 2, 0 బ్రాకెట్ క్లోజ్. సో ఇప్పుడు దాన్ని సింపుల్గా డ్రాగ్ చేస్తే డేటా మొత్తం ఆటోమేటిక్గా ఫిల్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ లొకేషన్ అని మెన్షన్ చేశాను బై మిస్టేక్, ఎంప్లాయీ నేమ్ అని చేంజ్ చేస్తున్నా. ఓకే ఫైన్. ఆల్రెడీ వేసిన ఫార్ములాను డ్రాగ్ చేసామంటే ఆటోమేటిక్గా సో మొత్తం క్లాస్ ఫిల్ అయిపోద్ది. నెక్స్ట్ మనకు ఇంకోటి ఈజ్ ఈక్వల్ టు VLOOKUP ఆఫ్, సో ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేసుకున్నాను, కామా బిల్లబిలిటీ డేటా కావాలి కాబట్టి సో ఆ డేటా ఎక్కడైతే ఉందో ఆ డేటా లెక్క వచ్చేసాను. సో ఎంప్లాయీ ఐడి నుంచి మొత్తం డేటా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సో బిల్లబిలిటీ అనేది ఏ కాలంలో ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. 1 2 3 4 5. సో 5లో ఉంది కాబట్టి 5, 0 బ్రాకెట్ క్లోజ్. దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా గ్రేడ్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు VLOOKUP ఆఫ్ ఫస్ట్ మోస్ట్ కాలమ్ ఆఫ్ ద టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను, కామా సో ఎంప్లాయీ ఐడి నుంచి టేబుల్ అదే గ్రేడ్ వరకు సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ గ్రేడ్ ఎన్నో కాలంలో ఉంది చూడాలి, మొత్తం 6 కాలంలో ఉంది. 1 2 3 4 5 6 కామా 6, 0 బ్రాకెట్ క్లోజ్. డ్రాగ్ చేస్తే డేటా మొత్తం ఇలా వచ్చేస్తుంది. సో మనకు కావాల్సిన డేటాను లేదా మిస్ అయిన డేటాను ఇదే విధంగా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు VLOOKUP యూజ్ చేసి. థ్యాంక్ యూ సో మచ్.